from the serene lakes of that shimmer under the sun. ఏలూరులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు 17.5 లక్షల విలువైన చెక్కులను అందజేసిన ఆయన ఆక్వాకల్చర్ను అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లుగా తెలిపారు. అంతేకాకుండా కొల్లేరు కోర్టు పరిధిలో ఉందని కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తామని వెల్లడించారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి జరగనివ్వకుండా కొంతమంది అడ్డుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి ఎలాంటి పని ఉన్నా కూడా 100% ఏలూరు పార్లమెంట్కి చేసి తీసుకొని రావడంలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని వస్తామని చెప్పాం. అదే రకంగా ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ కింద 1 crore రూపీస్ హాస్పిటల్కి ఎక్విప్మెంట్స్ కింద తీసుకొని వచ్చాం. ఇవాళ ఎక్విప్మెంట్స్ కూడా ఇవ్వబోతున్నాం. అలాగే కొన్ని విషయాల్లో చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మన పనులు ఎన్ని పెట్టామో అన్నీ జరుగుతున్నాయి. ఇవాళ టొబాకో రైతులకి సీలింగ్ లిమిట్ ఆల్మోస్ట్ 74 కోట్లు సీలింగ్ లిమిట్ తీయడం జరిగింది. ఇవాళ 74 కోట్లు వాళ్ళకు కూడా రావడం జరిగింది. అలాగే పామ్ ఆయిల్ రైతులకు కూడా ఇవాళ 19,000 రూపాయలు రేట్ వస్తుంది. వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇవాళ అక్వా రైతులకు కూడా మొన్న కూడా గవర్నమెంట్లో కూడా లోకేష్ గారు కూడా కంటిన్యూస్గా మాట్లాడుతున్నారు. మనము అక్వా కల్చర్ని కూడా మన కంట్రీలోనే అక్వా కల్చర్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు యుఎస్ టారిఫ్స్ వల్ల రేట్స్ తగ్గడం వల్ల కొంచెం అక్వా ఫార్మర్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అందుకని ప్రమోషన్ ఆఫ్ మనమే ఎక్కువ కన్జంప్షన్ ఉంది. మన ఇండియాలోనే కన్జంప్షన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఫిష్ ఇవన్నీ కూడా అందరం కూడా కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము ఉన్నాము ప్రోటీన్ కింద ఫిష్ కన్జ్యూమ్ చేస్తున్నాము. అలాగే ప్రాన్ కన్జ్యూమ్ చేస్తాం. ఇవాళ ఇవన్నీ కూడా ప్రమోషన్ చేసుకొని ఫిష్ అక్వా కల్చర్ని కూడా ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉంది. మన లోకేష్ గారు కూడా అందరితో అక్వా ఫార్మర్స్తో కూడా ఒక మీటింగ్ లాగా పెట్టుకుంది. మనము ఇప్పుడు ఉండే ఇష్యూ ఉంది ఎలాగ సాల్వ్ చేసుకోవాలనేది కూడా ఒక క్లారిటీ గురించి కూడా మాట్లాడారు. వచ్చే రోజుల్లో ఇంకా అక్వా ఫార్మర్స్ కూడా ఎలా చేయాలి ఏం చేయాలనేది కూడా సీరియస్గా వర్కౌట్ చేస్తాం.